హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నల్లూరి వ్లాగ్స్ నుంచి ఒక మంచి బ్యూటీ టిప్తో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు ఒక హెయిర్ ఆయిల్ అనేది ఎలా చేయాలి అనేది మనం ఎక్కడి నుంచో తెప్పించుకుంటూ ఉంటాము. ఆ హెయిర్ ఆయిల్ని ఎట్లా వాడతాము, అది కల్తీ ఉంటుందా ఏంది, ఇవన్నీ మనకు తెలియదు అనమాట. బృందరాజ్ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి వాడుతూ ఉంటాం కదా, అది మనమే ఇక్కడ తయారు చేసుకోవచ్చండి. మేము తయారు చేస్తూ ఉన్నాము. ఒకసారి ఎలా తయారు చేస్తామో ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మీకు చెప్తానండి. ఇదిగోండి గోరింటాకు అనేది మనము హెయిర్ నల్లగా రావడానికని వాడుతూ ఉంటాము. ఈ మధ్య హెయిర్ కలర్స్ వేసుకుంటే అందరికీ హెయిర్ కలర్ అనేది సరిగ్గా సెట్ అవ్వదు కదండి, ఎలర్జీస్ వస్తూ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మనం న్యాచురల్గా తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ అయితే మనం ఎలాంటి కలర్స్ ఇట్లాంటివి కూడా వాడాల్సిన అవసరం ఉండదు అనమాట. అందువల్ల ఏంటంటే ఇక్కడ మేమే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇదిగోండి గోరింటాకు, అట్లాగే ఉల్లి పొట్టు అండి, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ పొట్టుతో అనమాట పొట్టు. ఈ మందారాకు, ఉల్లి పొట్టు ఏంటంటే స్మూత్గా వస్తుంది, పెరుగుదల వచ్చింది అనమాట. ఈ పైన పొట్టంతా తీసేసి ఉల్లి పొట్టు వరకు లైట్గా ఫ్రై చేసి చేస్తాను. అట్లాగే ఇదిగోండి ఇవి మందారాకులు అండి. మందారాకులు స్మూత్నెస్ వస్తుంది అనమాట, హెయిర్ నల్లగా రావడానికి కూడా ఉపయోగపడతాయండి. అలాగే మెంతులు యాంటీబయాటిక్, హెయిర్ స్మూత్గా రావడానికి ప్లస్ డాండ్రఫ్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆ చేదుకి పోతాయి అన్నమాట. అలాంటివన్నీ రిమూవ్ చేయడానికి మెంతులు వాడతాను. అలాగే వేపాకు అండి. వేపాకు ఏంటంటే లోపల కనుక బ్యాక్టీరియా కనుక ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే హెయిర్లో అవన్నీ పోతాయి అన్నమాట. ఇది వేపాకు అండి. వేపాకు ఆ చేదుకే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పోతాయి మనకి తలలో నుంచి. అలా కరివేపాకు కూడా మనకి బాగా పెరగడానికి, హెయిర్ పెరగడానికి, బాగా గ్రోత్కి మనకి ఉపయోగపడుతుందండి. అలాగే మందార పూలు, గుంటగరగర ఆకు అనే ఉంటుందండి, అది ఆకు కూడా మనం వాడతాము దీంట్లో. ఎందుకంటే కలర్ ఇంప్రూవ్మెంట్కి ఏంటంటే గుంటగరగర ఆకు అనేది బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. గుంటగరగర ఆకుని మనం ఏమంటామంటే బృందరాజ ఆయిల్ అంటాం అనమాట. వాళ్ళు ఇప్పుడు మనకి బాటిల్స్లో తీసుకొచ్చి రెగ్యులర్గా అమ్ముతూ ఉంటారు కదా, బృందరాజ ఆయిల్ అండి అని చెప్పి. అది వాళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు అనేది మనకి తెలియదు కదా. మనము ఏంటంటే మన దగ్గరలో ఉన్నవి మనకి దొరికేవి ఈ ఆయిల్స్ అన్నీ కలిపి మనం ఈ ఆయిల్స్లో కనుక ఇవన్నీ కలిపి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని మనం ఆయిల్ కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్ కొబ్బరి నూనెలో కలపాలి. ఆ కొబ్బరి నూనె అనేది మనం బాటిల్స్లో నేను తెప్పానండి, ఎప్పుడు గానుగ దగ్గర నుంచి తెప్పిస్తాను. ఏంటంటే కొబ్బరి చిప్పలు ఇస్తే మనకి వాళ్ళు గానుగలో పట్టించేసి గానుగలో ఫ్రెష్ ఆయిల్ ఇస్తారనమాట. అదే మనము బాటిల్స్లో పారాచూట్ అని ఇట్లా ఆయిల్స్ ఉంటాయి కదా, ఆ ఆయిల్స్లో మరి ఏం కలుపుతారు అనేది మనకి తెలియదు కదా, మనకి సీల్ చేసి ఇస్తారు కాబట్టి అది యూజ్ చేసుకుంటాం. దానికన్నా ఏంటంటే ఇంత ఇదిగా మనం చేసుకునేటప్పుడు న్యాచురల్ ఆయిల్ని కనుక మనం తీసుకొని నేను ఇలానే పట్టిస్తానండి. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, క్లియర్గా ఉంది. మనం ఇటు పెడితే మొత్తం క్లియర్గా తెలుస్తుంది. కానీ ఆ డబ్బాలలో మనం కొనుక్కొచ్చే ఆయిల్స్లో ఇంత క్లారిటీ ఉండదన్నమాట. సో ఈ ఆయిల్ని నేను పట్టిస్తాను, గానుగ దగ్గరే తెప్పిస్తానండి. మేము ఎప్పుడు రెగ్యులర్గా నేను ఇంట్లో చేస్తాను, మా పాపకి వాడతాను, నేను వాడుకుంటాను. మాకు 5 feet దాకా హెయిర్ బాగా గ్రోత్ అయ్యిందండి. అది మీరు నమ్మరు, నేను ఫోటో కూడా పెడతాను, మీకు చూపిస్తాను ఒకసారి లైవ్లో. కాకపోతే ప్రజెంట్ పాప ఇక్కడ లేదండి, హాస్టల్లో ఉంది. ఈసారి నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు మీకు లైవ్లో మా పాప హెయిర్ ఎంత పొడవు వచ్చింది ఏంది, నేను చెప్పేది నిజమా కాదా అనేది మీకు ప్రాక్టికల్గా నేను చూపిస్తానండి. ప్రజెంట్ పాప ఫోటో ఉంది, నేను మీకు అది చూపిస్తాను, పాప ఫోటో అనేది. ఈ హెయిర్ ఆయిల్తో మొత్తం మనం కనుక ప్రిపేర్ చేసుకుంటే, అది కూడా ఏంటంటే మనం 1 kg నూనె అట్లా తీసుకొచ్చుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సన్న మంట మీదే మనం చేయాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సన్న మంట మీద చేయాలి. ఈ కొబ్బరి నూనెని ఒక గిన్నెలో పోసి ఆ సన్న మంట మీద పెట్టాలి. పెద్ద మంట పెడితే ఒకేసారి మాడిపోద్ది, ఆ కొబ్బరి నూనె అంతా ఇంకిపోతుంది. అలా కాకుండా ఏంటంటే సన్న మంట మీద పెడితే ఈ ఆకుల్లో ఉండే రసం మొత్తం ఆ నూనెలోకి దిగిద్ది అనమాట. మొత్తం సన్నగా ఇట్లా నిదానంగా వేగాలి. అది కొంచెం టైం పట్టిద్ది. మనం ఓపిక్గా చేసుకుని ఒక్కసారి కనుక మనం చేసుకొని ఒక బాటిల్కి కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే మనం 1 నెల 2 నెలలు వాడుకోవచ్చండి. అలా సిమ్లో కాచిన తర్వాత చూస్తే కలర్ నల్లగా వస్తుంది అనమాట, ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది, బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. ఆ బ్లాక్ కలర్ వచ్చిన దాన్ని మనం హెయిర్కి రాసుకోవాలి. కాకపోతే పిల్లలు ఏంటంటే అంత నల్లగా ఉండేసరికి ఆ గుంటగరగ రాకేస్తాం కదండి, వీటన్నిటికీ అంత బ్లాక్ రాదు. కానీ గుంటగరగ రాకు వేసి మనం కాస్తాం కాబట్టి
బాగా హెయిర్ కలర్ ఆయిల్ అనేది నల్లగా వస్తుంది. దానివల్ల హెయిర్ కూడా బాగా స్మూత్నెస్ నల్లగా వస్తుంది అనమాట హెయిర్. అందువల్ల ఏంటంటే అది అంతగా ఇష్టపడరు. పోనీ వాళ్ళంత ఇష్టపడకపోయినా కూడా వీక్లీ 2 డేస్ అదే నైట్ రాసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసినా కూడా సరిపోతుంది. ఓకేనా అండి? ఇలాంటి మంచి బ్యూటీ టిప్స్ మీకు ఇంకా కావాలి అని అంటే నేను ఇంకా చెప్తాను. మీకు నన్ను ఎంకరేజ్ చేయండి, మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి బ్యూటీ టిప్స్తో మేము ముందుకు వస్తామండి. అవిసె గింజలు ఇట్లాంటివన్నీ ఇంకా అన్ని ఐటమ్స్ వేసి నేను కాస్తున్నాను. మీకు ఏదైనా మా పాప హెయిర్ ఇవంతా చూసిన తర్వాత అందరూ మీరేం చేస్తున్నారు పాపకి, ఈ ఆయిల్ ఏదైనా మాకు ప్రిపేర్ చేసి ఇస్తారా అని అడుగుతున్నారు. అందువల్ల ఏంటంటే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు ఏదైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నంబర్ ఇస్తాను మీకు. ఆ వాట్సాప్ నంబర్కి కనుక మీరు అడ్రస్ అది పెడితే నేను హోమ్ డెలివరీ చేస్తానండి మీకు. ఓకేనా అండి? న్యాచురల్గా ఎక్కడికో పరిగెత్తే బదులు మన చేతుల్లో ఉన్న వర్క్ మనమే చేసుకుని ప్రిపేర్ చేస్తే బాగుంటుందేమో అని నేను మా పాప ఫ్రెండ్స్కి అది కూడా నేను పంపించున్నాను. బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఈ బ్యూటీ టిప్ని మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నానండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.